ప్రతిదానికి కేంద్రాన్ని అడగటం, మనం ఇక్కడ భాగస్వామ్య పక్షంగా ఉన్నారు కాబట్టి ఎందుకు ఇవ్వరు అన్నటువంటి ధోరణి, వాళ్ళు కూడా ఇస్తున్నారు కాబట్టి ఆ విధంగా రాష్ట్రానికి వివిధ రూపాల్లో నిధులు సంపాదించుకునే సముపార్జించుకునేటటువంటి ఎత్తుగడలు బాబు సర్కార్ చేస్తోంది. తాజాగా రాయలసీమ నుంచి కాకినాడ వరకు ట్రాన్స్కో నెట్వర్క్ అగ్మెంటేషన్ సామర్థ్యం పెంపు కోసం ప్రతిపాదించిన ప్రాజెక్టుకు కూడా సాధారణంగా ఇది రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టుకోవాలి, అవసరమైతే అప్పులు తీసుకునేనా సరే. కానీ కేంద్రం సూచనప్రాయంగా ఆమోదం తెలిపిందట. ప్రాజెక్టు వేదికలోని కొన్ని సందేహాల మీద అధికారుల నుంచి వివరణ తీసుకున్నట్టు. రాయలసీమలో ఇప్పటికే ఉన్న కొత్తగా ఏర్పాటు కానున్న సోలార్, అలాగే విండ్, అలాగే పునరుత్పాదక ప్లాంట్లు, పంపుడు స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టు నుంచి వచ్చే విద్యుత్తును వాడుకునేందుకు నెట్వర్క్ను అభివృద్ధి చేయాల్సి ఉంది. భావి అవసరాల దృష్ట్యా లైన్ల సామర్థ్యం పెంపుకి 28,000 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు చేపట్టబోతున్నట్టు రాష్ట్ర ఇంధన శాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో 60-80% నిధులు సర్దుబాటు చేయాలని కోరింది. దీనికి అనుమతులు వస్తే పూర్తి చేసేందుకు కనీసం 5 ఏళ్లు పడుతుందని అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి.